వచ్చారా మట్టగారి సార్కి వచ్చారా తీసుకుని పోయాను కూడా తీసుకుంటున్నావా నువ్వు అది నామినేషన్ పత్రమా నామినేషన్ పత్రం తీసుకున్నావా నువ్వు నామినేషన్ పత్రం కావాలంటే ఇంక నువ్వేం ఊరికే గమ్మున ఎవరు మాట్లాడుతుగా మాట్లాడమంటే అయిపోతుంది మళ్ళా అది నామినేషన్ పత్రాలు నామినేషన్ పత్రాలు కాదు ఇంకోటి చూస్తాను రండి డబ్బులు పెట్టుకున్నాం బండి పెట్టుకున్నాం అదే గలాట 10 సర్కిల్లో దీగాలు పెట్టుకుంది మన వీడియోదే వెళ్ళిపోండి ఊరికి తలా గేట్ వేసేసారు ఊరికే పల్లా వెళ్ళిపోలే బాగా ఉంటే ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కదా, మీరు రాళ్ళు బాతడం చట్టవిరుద్ధమే కదా? ప్రెసెంట్ ఎంఆర్ఎస్ఆర్ ఆర్డర్ ప్రకారంగా మేము పనిచేస్తాం. ఇప్పుడు అది అట్లా కాదు ఒక నిమిషం ఆఫ్ చేసేస్తాం. సరే, ఇప్పుడు అది చట్టవిరుద్ధం అని తెలిసి కూడా ఎంఆర్ఓ గారు చేస్తున్నారు. రేపు ఈసీ వాళ్ళు ఎంఆర్ఓ మీద యాక్షన్ తీసుకుంటే దానికి మీరు బలవుతారా, ఎంఆర్ఓ బలవుతారా? సరే, ఇప్పుడు ఎంఆర్ఓ సార్ ఒకసారి ఫోన్ చేద్దాం. మేము చేసినాం, అన్నీ మాట్లాడినాంలే. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు వాయిస్ ఇవ్వండి చాలా. మా వాయిస్ ప్రకారంగా ఎంఆర్ఓ సార్ నుంచి ఎనీ ఇన్స్ట్రక్షన్స్ మాకైతే రాలేదు. ఈ వర్క్ ప్రోగ్రెస్ చేయండి అని చెప్పారు, చేస్తున్నాం. మీ ఎంఆర్ఓ సార్ గారి పేరు ఏం పేరు? ఏ మండలానికి ఎంఆర్ఓ చెప్పండి కొద్దిగా. చాలమరి మండలం. పేరు షేక్ముద్దీన్ సార్. ఇప్పుడు మీ ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు మీరు ఇవన్నీ చేస్తున్నారు? అవునండి. అంతే కదా? రైట్. సన్నగరా మేడం, ఎలక్షన్ ఒక్క నిమిషం చెప్పండి, మీరు క్లారిటీ ఇవ్వండి మాకు. మీ క్లారిటీ మీరు ఇవ్వాలి కదా మేడం. అవును మేడం, చెప్పండి. వాడు వచ్చారు కదా, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, మీరు ఎందుకు తీస్తున్నారు క్లారిటీ? మీ రూల్స్ ప్రకారం మీరు ఇవ్వాలి కదా, మీరు ఎట్లా ఒప్పుకుంటారు? మేడం చెప్పండి. మేడం ఇక్కడ అడుగుతున్నాం, చెప్పండి ఒకసారి క్లారిటీ చెప్పండి, దానిపైన సమాధానం చెప్పండి. అరయ్య గారు మేడం,
జగన్